మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ లోకి చేరికలు జరిగాయి. చెన్నూరు క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ఇక కేసీఆర్ హామీలిచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులో కమిషన్లు దోచుకుని కోటీశ్వరులయ్యారని దుయ్యబట్టారు. అక్కడ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు, వినోద్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 850 మెగావాట్ల పవర్ ప్లాంట్ రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి నాకు కూడా అవకాశం వచ్చింది. నా ఆయామంలో మళ్ళీ ఇంకొక 850 మెగావాట్ల ప్లాంట్ వచ్చే నెల కూడా చేయడం జరిగింది. అంటే 2 సంవత్సరాలలో ఆ కొత్త పవర్ ప్లాంట్ వస్తుంది. మన దగ్గర 5,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేకంగా మన సింగరేణి అవుట్సోర్సింగ్ లో, మన సింగరేణి పవర్ ప్లాంట్ లో 80% వరకు కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి ఒక రూల్ కూడా పాస్ చేయడం జరిగింది. చాలా చోట్ల వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మనం ఎదురు చూసినాం. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కానీ ఇప్పుడు గ్రామంలో వెళ్ళినప్పుడు మన ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. మళ్ళీ ఒకసారి ఎవరైతే ఇల్లులో ఉన్నారో వీళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి వీరికి కూడా ఇల్లులు శాంక్షన్ అవుతాయి. సింగరేణి పవర్ ప్లాంట్ అక్కడ అప్పుడు